ఎన్నికల కమిషన్ను బీజేపీ గుప్పిట్లో పెట్టుకుందని, ఓట్ల చోరీ చేసి గెలుస్తుందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చాన్నాళ్లుగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. బీజేపీ ఈవీఎంల ట్యాంపరింగ్కు పాల్పడుతుందని ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని బీజేపీ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తుంది. తాజాగా ఆ పార్టీ మరోమారు రాహుల్ విమర్శల్ని తిప్పికొట్టింది. ఎన్నికల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, అందుకు కర్ణాటకలో నిర్వహించిన ఓ సర్వేను ఉదాహరణగా చూపించింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో లోక్సభ ఎన్నికలు 2024 పై ఇటీవల ఒక సర్వే నిర్వహించారు. ఇందులో బెంగళూరు, బెళగావి, మైసూరు సహా రాష్ట్రంలోని 102 నియోజకవర్గాల్లోని 5,000 పైచిలుకు ప్రజలు పాల్గొన్నారు. ఈవీఎంల పారదర్శకతపై ఈ సర్వేలో 83% మంది ఓటర్లు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈవీఎంల పనితీరు, ఎన్నికల ప్రక్రియపై తమకు పూర్తి నమ్మకముందని కర్ణాటక మానిటరింగ్ ఎవల్యూషన్ అథారిటీ సర్వేలో ప్రజలు తెలిపారు. మొత్తంగా 69% మంది ఓటర్లు ఈవీఎంల ద్వారా సరైన ఫలితాలొస్తున్నాయని చెప్పగా, మరో 14% మంది ఈవీఎంలతో ఖచ్చితమైన రిజల్ట్ వస్తుందని చెప్పారు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వి అన్బుకుమార్ నేతృత్వంలో ఈ సర్వే జరిగింది. ప్రజలు ఎన్నికల ప్రక్రియను ఎంతగా నమ్ముతారో చెప్పడానికి ఈ సర్వే చక్కటి ఉదాహరణ అని బీజేపీ తెలిపింది. దేశ ప్రజాస్వామ్యంపై జనాలకున్న విశ్వాసానికి ఇది మచ్చుతునక అని పేర్కొంది. కాంగ్రెస్ కు ఇది చెంపపెట్టు లాంటిదంటూ మండిపడింది. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, ఈవీఎంలను నమ్మొద్దని ఇన్నాళ్లు రాహుల్ గాంధీ చెబుతూ వచ్చారని, కానీ అసలు నిజమేంటో ఈ సర్వేతో తేలిందని స్పష్టం చేసింది.